ఓకే, ఇండెక్స్. సో మనం టెక్స్ట్ బుక్లో కూడా చూసుంటాం కదా, ఇండెక్సెస్ ఎందుకు యూజ్ అవుతాయి ఇండెక్సెస్. ఓకేనా, ఏ లెసన్ ఏ పేజ్ ఉందని త్వరగా స్కాన్ చేసేదానికి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు కదా. అంటే ఏ లెసన్ ఏ పేజ్ నెంబర్లో ఉంది, సో మనం వెతుక్కోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో టేబుల్లో కూడా ఇండెక్సెస్ డేటా మన టేబుల్ ఇండెక్స్ క్రియేట్ చేసినాం అనుకో, డేటా ఒక ఆర్గనైజ్ అయిపోతుంది. సో ఈజీగా డేటా యాక్సెస్ చేయొచ్చు, స్పీడ్. సో డేటా మనం ఎప్పుడన్నా క్వరీ చేసినాం అనుకో, స్పీడ్గా డేటా వచ్చేస్తుంది, ఫెచ్ అవుతుంది. సో చూసుకోవడానికి స్పీడ్గా. సో కొన్ని పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇండెక్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఇండెక్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాము, ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సో ఇండెక్స్ లాగానే ఇది కూడా అంటే టెక్స్ట్ బుక్లో ఇండెక్స్ ఎంత యూజ్ అవుతుందో టేబుల్లో డేటా ఫెచ్ చేసేదానికి ఇండెక్స్ కూడా అంత ఈజీగా ఫెచ్ చేసుకోవచ్చు. సో ఇండెక్స్, వాట్ ఈస్ ఇండెక్స్ అంటే, ఇండెక్స్ ఈజ్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్ అండ్ యూస్ టు స్పీడ్ అప్ ద క్వరీ పర్ఫార్మెన్స్. సో ఓకే, ఇండెక్స్ యూస్ టు అవాయిడ్ ఫుల్ టేబుల్ స్కానింగ్. ఫుల్ టేబుల్ స్కానింగ్ అంటే మనం ప్రతిరోజు చూస్తున్నాం కదా, రో బై రో ఎలా స్కాన్ చేస్తుంది. వేరే డీపీటీ నెంబర్ ఈక్వల్ టు 10 అన్నాం, ఏమవుతుంది, ఇది రో బై రో స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రో బై రో స్కానింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. సో ఎన్ని రోస్ స్కాన్ చేస్తుంది, 14 రోస్ ఉంటే 14 ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ స్కాన్ చేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ వేర్, సో ఆర్డర్ బై పెట్టేస్తాను నేను, ఆర్డర్ బై డీపీటీ నంబర్, ఆర్డర్ బై డీపీటీ నంబర్ అనుకుందాం. సో ఇప్పుడు నేను 10 ఇచ్చినాను అనుకో, సో ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత స్కాన్ ఎలా చేస్తుందంటే, సో ఇక్కడ 10 కదా, 10 దాటిన తర్వాత మళ్ళీ స్కాన్ చేయదు అది. సో ఎందుకంటే అది ఒక ఆర్డర్లో ఉంది, అర్థమవుతుందా. జస్ట్ ఈ 3 స్కాన్ చేస్తే సరిపోతుంది, ఆ తర్వాత స్కాన్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అదొక ఆర్డర్లో అరేంజ్ అయిపోయింది. సో ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత కూడా డేటా ఇలానే ఒక ఆర్గనైజ్ అయిపోతుంది. ఓకేనా, ఎవ్రీ టైమ్ వీ నో నీడ్ టు క్రియేట్ ఇండెక్స్. సో పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే మనము ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. సో ఇండెక్స్ విల్ బి క్రియేటెడ్ ఆన్ కాలమ్ విచ్ వీ యూజ్ ఇన్ ఫిల్టర్ కండిషన్. సో ఫిల్టర్ కండిషన్ చెక్ చేస్తాం కదా, వేర్ సెర్చింగ్ శాలరీ ఈక్వల్ టు 16, ఈ విధంగా శాలరీ ఈక్వల్ టు ఇది, ఈ నేమ్ ఈక్వల్ టు ముని, లేదంటే జెండర్ ఈక్వల్ టు ఎం. ఓకేనా, ఇలాంటి కాలమ్స్ ఎప్పుడైతే మనం గ్రూపింగ్ చేస్తామో లేదంటే సెర్చింగ్ చేస్తూ ఉంటామో అలాంటి కాలమ్స్ మీద మాత్రమే మనము ఇండెక్స్ క్రియేట్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఫిల్టర్ చేసే కాలమ్స్ మాత్రమే మనము గ్రూపింగ్ అంటే ఇండెక్స్ క్రియేట్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ క్రియేట్ చేయకూడదు. సో నేను వేర్ ఈఎంపీ డీపీటీ నెంబర్ ఈక్వల్ టు వేర్ డీపీటీ నెంబర్ ఈక్వల్ టు 10 అనుకో. సో ఈ క్వరీ మనకు పర్ఫార్మెన్స్ ఇష్యూ ఇస్తూ ఉంది, టైం ఎక్కువ పడుతూ ఉంది తీసుకోవడానికి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ డీపీటీ నెంబర్ మీద క్రియేట్ చేస్తాం ఇండెక్స్ క్రియేట్ చేసిన వెంటనే ఏమైపోతుంది అంటే డేటా ఒక ఆర్డర్లో అరేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు చెప్పినాను కదా ఎగ్జాంపుల్లో, సో ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు 10 తర్వాత మనం స్కాన్ చేయాల్సిన పని లేదు. ఓకేనా, డేటా ఆ తర్వాత అది ఉండదు, దానికంటే ఎక్కువే ఉంటుంది కానీ అది తక్కువ ఉండదు. సో ఆ వాల్యూ ఉండదు. సో ఆ విధంగా డేటా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇండెక్సెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే, సో ఈ విధంగా నార్మల్గా, సో బీ-ట్రీ ఇండెక్స్ అని, బీ-ట్రీ అంటే ఏంటంటే బ్యాలెన్స్డ్ ట్రీ, బిట్ మ్యాప్ ఇండెక్స్, యూనిక్ ఇండెక్స్, ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్. సో ఈ విధంగా మనం ఇన్ని రకాల ఇండెక్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు ఒరాకిల్లో. ఓకేనా, బీ-ట్రీ ఇండెక్స్ అంటే బ్యాలెన్స్డ్ ట్రీ ఇండెక్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో డేటా ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత డేటా, సో నా దగ్గర 1 to 100 నెంబర్స్ ఉన్నాయనుకుందాం, అంటే ఒక కాలంలో. సో నేను ఆ కాలంలో నేను ఇండెక్స్ క్రియేట్ చేస్తే డేటా ఎలా ఆర్గనైజ్ అయిపోతుంది అంటే ఈ విధంగా ఆర్గనైజ్ అవుతుంది. సో 1 to 100 నా దగ్గర డేటా ఉంటే, సో ఒక బ్రాంచెస్ లాగా అరేంజ్ అవుతుంది అనమాట. 1 to 50 ఒక బ్రాంచ్, 51 to 100. సో ఏదన్నా సరే నేను 50 కంటే తక్కువ నేను సెర్చ్ చేసినాను అనుకో, ఇది వెంటనే ఈ బ్రాంచ్కి వెళ్ళిపోతుంది, ఈ బ్రాంచ్కి వెళ్ళదు. ఓకేనా, 51 to 100 అంటే ఆ విధంగా నేను సెర్చ్ చేసినాను అనుకో, ఆటోమేటిక్గా ఇది ఈ బ్రాంచ్కి వచ్చేస్తుంది. సో 1 to 50 ఎలిమెంట్స్ని అది సెర్చ్ చేయదు. ఓకే, అట్లీస్ట్ 50% రిడ్యూస్ అయిపోతుంది స్కానింగ్. సో ఆ తర్వాత మళ్ళీ 1 to 25 ఉన్నింది అనుకో, సో ఇక్కడ ఫస్ట్ స్కాన్, సెకండ్ స్కాన్కి అంటే ఇక్కడ 125,
26 to 50 ఉన్నింది అనుకో, అది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? 1 to 100 ఉంది, 1 to 100 కదా, 1 to 50 లోపల ఉంది, అది ఎస్ ఈ బ్రాంచ్కి వచ్చేస్తుంది, ఇది స్కిప్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ సో 26 to 50 కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇటు వచ్చేస్తుంది. సో ఎన్ని స్కాన్ చేయడం లేదు, ఇక్కడ ఒక 50 స్కాన్ చేయడం లేదు, ఇక్కడ ఒక 25 స్కాన్ చేయడం లేదు, జస్ట్ 25 స్కాన్ చేస్తాం అంతే. అర్థమైంది? ఇది బ్యాలెన్స్డ్ ట్రీ స్ట్రక్చర్లో అరేంజ్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే బీట్రీ ఇండెక్స్ క్రియేట్ చేస్తామో డేటా ఈ విధంగా అరేంజ్ అయిపోతుంది, ఆర్గనైజ్ అయిపోతుంది. ఓకే, సో డేటా విల్ బి లాజికలీ స్టోర్ ఇన్ సార్టింగ్ ఆర్డర్, ఇట్ విల్ బి సెర్చ్ లైక్ ట్రీ బ్రాంచెస్. ఓకే ఓకే, సింటాక్స్ ఏమంటే, సో ఇక్కడ బీట్రీ అన్నమాట, ఇది నార్మల్ ఇండెక్స్ అనమాట. సో నార్మల్ ఇండెక్స్ ఇది. సో దానికి ఎటువంటి నేమ్ ఏమి ఉండదు, జస్ట్ క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ ఏ టేబుల్లో ఉంది బ్రాకెట్లో ఏ కాలం. సో ఆ టేబుల్లో ఉన్న కాలం, ఒక కాలం కాదు మల్టిపుల్ కాలమ్స్ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా గ్రూపింగ్ ఉన్నింది అనుకో, గ్రూపింగ్ అలాంటప్పుడు ఏం చేస్తామంటే మల్టిపుల్ కాలమ్స్ మనం ఇండెక్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం. సో క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ విచ్ టేబుల్ బ్రాకెట్లో కాలం నేమ్. సో మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇష్యూ లేదు కాబట్టి సో నేను క్రియేట్ చేసినా కూడా పెద్దగా ఏం కనబడుతుంది. క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ ఈఎంపీ టేబుల్, ఈఎంపీ బ్రాకెట్లో కాలం నేమ్. సో మల్టిపుల్ కాలమ్స్ నేను క్రియేట్ చేయాలనుకున్నాను అనుకో, ఈఎంపీ ఈ నేమ్ కమా శాలరీ. ఓకేనా, క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ దిస్ టేబుల్ బ్రాకెట్లో ఈ నేమ్ కమా శాలరీ. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఫస్ట్ గ్రూపింగ్లో కూడా ఏదో ఇలా చేస్తాం. సో గ్రూపింగ్ ఉన్నప్పుడు ఓకే. సో సెర్చ్ చేసేటప్పుడు శాలరీ క్రియేట్ చేయాలి. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నేను ఇండెక్స్ ఎక్కడ క్రియేట్ చేయాలంటే శాలరీకి మాత్రమే క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము? క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఈఎంపీ ఐడిఎక్స్ ఆన్ ఈఎంపీ ఆఫ్ ఏ టేబుల్ మనం సెర్చ్ చేస్తున్నది ఈఎంపీ డూప్లికేట్ ఆఫ్ బ్రాకెట్లో కాలం నేమ్ శాలరీ. సో ఈ విధంగా మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. ఇదేం ఇండెక్స్ అంటే ఇది నార్మల్ ఇండెక్స్ అంటే అది బీట్రీ ఇండెక్స్ అనమాట. నార్మల్ ఇండెక్స్నే బీట్రీ ఇండెక్స్ అంటాం. సో అర్థమైందా? బీట్రీ ఇండెక్స్ అంటే నేను ఎగ్జిక్యూట్ చేసినా కూడా పెద్దగా నాకు ఇక్కడ కనపడదు. ఓకేనా, డేటా ఎక్కువ ఉన్నప్పుడు, పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే ఆ చేంజెస్ మనకు కనపడతాయి. అర్థమైందా బీట్రీ ఇండెక్స్ అంటే? అర్థమైందన్న. ఓకే, ఆ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలా. సో డేటా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు, ఓకేనా, డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఆ కాలంలో మనం బీట్రీ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. సో బిట్ మ్యాప్ ఇండెక్స్ అనే కీవర్డ్ యూస్ చేసి క్రియేట్ చేస్తాము. క్రియేట్ బిట్ మ్యాప్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ ఆఫ్ బ్రాకెట్ నేమ్. సో జస్ట్ బిట్ మ్యాప్ అనే కాలం అంటే కీవర్డ్ యాడ్ అవుతుంది. ఇది ఎలాంటి కాలమ్స్ క్రియేట్ చేస్తామంటే, సో లో కార్డినాలిటీ వాల్యూస్ అంటాం. లో కార్డినాలిటీ వాల్యూస్ అంటే రిపీటెడ్గా ఆ వాల్యూసే వస్తాయి. సో జెండర్ అనే కాలంలో ఏముంటుంది? సో మేల్ కానీ ఫీమేల్ కానీ. సో ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ ఇదే రిపీట్ అవుతాను. అయితే మేల్ లేదంటే ఫీమేల్, ఎస్ ఆర్ నో. ఓకేనా, ఫ్లాగ్ ఎస్ ఆర్ నో. జెండర్ మేల్ ఫీమేల్ అదర్స్. సో తక్కువ వాల్యూస్ ఉండాలి. స్టేటస్ అనుకో, ప్రతి రికార్డ్కి న్యూ కానీ ఎర్రర్ కానీ ప్రాసెస్డ్ కానీ ఇవి తప్ప వేరేటివి ఏమి ఉండవు రిపీటెడ్గా. ఓకేనా, అలాంటి వాటికి ఏం చేస్తారంటే బిట్ మ్యాప్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. సో బిట్ మ్యాప్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ట్రూ అవుతుందో అక్కడ 1 పెట్టుకుంటుంది, రిమైనింగ్ అన్ని ప్లేసెస్లో 0s పెట్టుకుంటుంది. ఓకేనా, అదర్ అనుకున్నాము ఇక్కడ, అదర్ ఓ. సో ముని అనేది జెండర్ ఎం కాబట్టి ఎం 1 ఉంది. సో జ్యోతి అనేది ఫీమేల్ కాబట్టి 1 ఉంది, రిమైనింగ్ ప్లేసెస్లో అన్ని 0s. ఓకేనా, ఇలా అరేంజ్ అయిపోతుంది డేటా. ఈమె ఫీమేల్ కాబట్టి 0, సురేంద్ర మేల్ కాబట్టి 0. ఇంకెవరన్నా సరే XYZ ఈ మదర్స్ అనుకుందాం 0, 0, 1 ఇలా అరేంజ్ అయిపోతుంది. ఎక్కడైతే 1 ఉంటుందో అలా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తుంది. సో బీట్రీ ఇండెక్స్లో కూడా ఏం చేస్తుంది అంటే నంబర్ ఎలిమెంట్ ఉంది కదా, ఎలిమెంట్ డైరెక్ట్గా సెర్చ్ అవుతుంది, దానికి సంబంధించిన రో ఐడిని తీసుకొచ్చేస్తుంది. రో ఐడితో త్వరగా స్కాన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తామంటే
ఒక్కొక్క కాలంకి ఇది ఏదైతే సక్సెస్ వాల్యూ ఉంటుందో దానికి 1 పెట్టుకుంటుంది. సో అక్కడ ఉన్న వాల్యూస్ ఎన్ని, ఆ కాలం మొత్తంలో మనకు ఉన్నది యూనిక్ వాల్యూస్ ఎం కానీ ఎఫ్ కానీ ఓ కానీ. ఎక్కడైతే ఎం ఉంటుందో అక్కడ బై డిఫాల్ట్గా అది 1 పెట్టుకుంటుంది, మనకు కనబడదు అది పెట్టుకున్న సంగతి. సో అలా అరేంజ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో సో జ్యోతి అంటే ఫీమేల్ ఉన్న చోట 1, సో ఎక్కడైతే 1s ఉంటాయో అవన్నీ స్కాన్ చేస్తుంది. సో నేను నెక్స్ట్ టైం సెర్చ్ చేసిన అనుకో జెండర్ ఈక్వల్ టు ఇక్కడ ఓ ఎందుకు ఇదో ఇలా ఎఫ్, ఇక్కడ ఎఫ్ అన్నాను అనుకో, ఎక్కడైతే ఎఫ్లో 1 ఉంటాయో అవన్నీ వచ్చేస్తాయి అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డూప్లికేట్ వేర్ ఈఎంపీ డూప్లికేట్ వేర్ జెండర్ ఈక్వల్ టు ఎఫ్. సో ఇలాంటి జెండర్ స్టేటస్ ఇలాంటి కాలమ్స్ ఉన్నప్పుడు వాటి మీద క్రియేట్ చేయాల్సి ఉన్నప్పుడు బిట్ మ్యాప్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో యూనిక్ మల్టిపుల్ రిపీటెడ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం బీట్రీ ఇండెక్స్ క్రియేట్ చేస్తాము. అదే రిపీటెడ్ అంటే లో కార్డినాలిటీ వాల్యూస్ ఉన్నప్పుడు అలాంటి కాలమ్స్ మనము జెండర్ ఇలాంటి వాటి కోసం బిట్ మ్యాప్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. సో యూనిక్ ఇండెక్స్ అంటే నార్మల్ కాలంలో మనకు యూనిక్నెస్ ఏం లేదు నార్మల్గా. సో మన ప్రైమరీ కీ లేదు, యూనిక్ కీ లేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ కాలంలో యూనిక్ ఇండెక్స్ క్రియేట్ చేసినామంటే ఇది ఈక్వలెంట్ టు యూనిక్ కన్స్ట్రైంట్ అనమాట. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఆ కాలంలోకి అది డూప్లికేట్ని అలో చేయదు. తర్వాత యూనిక్ ఇండెక్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ కాలం హ్యావింగ్ యూనిక్ వాల్యూస్. సో యూనిక్ కాలం కానీ యూనిక్ కన్స్టెంట్ కానీ ప్రైమరీ కీ కన్స్టెంట్ కానీ లేనప్పుడు ఆఫ్టర్ క్రియేటింగ్ యూనిక్ ఇండెక్స్ కాలం వంటలో డూప్లికేట్ వాల్యూస్. ఓకేనా. డూప్లికేట్ వాల్యూస్ని అది అలో చేయదు. ఇంకా క్రియేట్ యూనిక్ ఇండెక్స్, యూనిక్ అనే కీవర్డ్ రావాలా. క్రియేట్ యూనిక్ ఇండెక్స్ నేమ్ ఆన్ విచ్ టేబుల్ బ్రాకెట్లో కాలం నేమ్. ఏ టేబుల్లో ఏ కాలం మీద మనం క్రియేట్ చేయాలన్నట్టు. క్రియేట్ యూనిక్ ఇండెక్స్ నేమ్ ఆన్ ఈ టేబుల్లో బ్రాకెట్లో ఎంప్లాయీ నెంబర్. సో ఇండెక్సెస్ అంతా పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే క్రియేట్ చేయాలి, అనవసరంగా మనం క్రియేట్ చేయకూడదు. సో అప్పుడు కూడా అది ప్రాబ్లం అయిపోతుంది. పర్ఫార్మెన్స్ ఇష్యూ లేకుండా క్రియేట్ చేసినా కూడా మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చేస్తుంది, ప్రాబ్లం వచ్చేస్తుంది అది. సో యూనిక్ ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఎంప్లాయీ నెంబర్ మీద సో మళ్ళీ నేను ఇన్సర్ట్ చేసేదాన్ని ట్రై చేస్తే ఏమవుతుందో డూప్లికేట్ ఇన్సర్ట్ చేసి ట్రై చేస్తున్నా. అప్పుడు ఏమొచ్చింది యూనిక్ కన్స్ట్రైంట్ వైలేటెడ్. ఓకేనా. యూనిక్ ఇండెక్స్ క్రియేట్ చేసినా సరే సేమ్ ఎర్రర్ చేస్తుంది అనమాట. ఎక్సెప్షన్ యూనిక్ కన్స్ట్రైంట్ వైలేటెడ్. ఓకే. సో ఇవన్నీ శాంపుల్ క్వరీస్. ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్. సో ఇప్పుడు నేను ఒక ఇండెక్స్ ఒకటి క్రియేట్ చేసిన. ఎక్కడ క్రియేట్ చేసిన నేను ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ B11_T. ఈ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఈ టేబుల్లో నేను ఈ నేమ్ మీద నేను ఇండెక్స్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఏం ఇండెక్స్, ఏదైనా ఇండెక్స్, నార్మల్ ఇండెక్స్. క్రియేట్ ఇండెక్స్, ఈ ఇండెక్స్ నేమ్ ఈఎంపీ B11IDX ఆన్ విచ్ టేబుల్ ఈఎంపీ B11_T_. ఓకే. కాలం నేమ్ ఈ నేమ్. ఒక ఇండెక్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఇలా సెర్చ్ చేసిన అనుకో, వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు ఇది కింగ్. సో ఇది ఎలా వర్క్ అయిందంటే ఇది ఫుల్ టేబుల్ స్కాన్ వెళ్ళలేదు. ఇప్పుడు ఫుల్ టేబుల్ స్కాన్ వెళ్ళలేదు. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయిందంటే ఇది బై యూజింగ్ ఇండెక్స్ స్కాన్ అయ్యింది. ఇండెక్స్ స్కాన్ చేసి ఈ రిజల్ట్స్ వచ్చినట్టు నాకు రిజల్ట్. సో ఇప్పుడు నేను కనుక ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేసినాను అనుకో, లోయర్ కానీ అప్పర్ కానీ, లోయర్ ఇక్కడ లోయర్ వాడాలి కదా. సో ఈ కేసులో అది ఇండెక్స్ స్కాన్కి వెళ్ళదు. ఈ టేబుల్ అది ఫుల్ టేబుల్ స్కాన్కి వెళ్తుంది. ఎందుకంటే మనం ఏదన్నా సరే ఫిల్టర్, మనం క్రియేట్ చేసిన ఇండెక్స్ దేని మీద
జస్ట్ ఈ నేమ్ మీద క్రియేట్ చేసినాం. ఇక్కడ మనం ఫంక్షన్ అప్లై చేస్తే అది మళ్ళీ యూజ్ అవ్వదు, ఇండెక్స్ యూజ్ అవ్వదు. సో మళ్ళీ మనము ఇండెక్స్ క్రియేట్ చేయాలా. ఎలా క్రియేట్ చేయాలంటే ఈ కాలం మీద మనం క్రియేట్ చేయాలి, విత్ ఫంక్షన్ మనం క్రియేట్ చేయాలి. ఎలాగంటే క్రియేట్ ఇండెక్స్ emp d11 _ idx ఫంక్షన్ _idx ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఆన్ ఏ టేబుల్లో దిస్ టేబుల్ బ్రాకెట్లో జస్ట్ ఈ నేమ్ కాకుండా విత్ ఫంక్షన్ నేమ్ కూడా యూజ్ చేయాలి, అప్పుడే ఇండెక్స్ స్కాన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినానంటే ఇది ఇండెక్స్ స్కాన్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఫంక్షన్ ఏదైనా ఫంక్షన్ యూజ్ చేసి కాలం ఫంక్షన్ యూజ్ చేసి మనం ఇండెక్స్ క్రియేట్ చేసినామంటే అటువంటి ఇండెక్సెస్ని మనం ఏమంటామంటే ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్ అంటాం. అర్థమైందా? సో ఈ డైరెక్ట్ కాలం అయితే ఇది నార్మల్ ఇండెక్స్, ఫంక్షన్ యూజ్ చేసినామంటే అది ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అప్పర్ ఆఫ్ సో ఇది నెక్స్ట్ అర్థమైందా? 4 టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్. ఫస్ట్ది నార్మల్ ఇండెక్స్. నార్మల్ ఇండెక్స్ ఎలా క్రియేట్ చేస్తారు? క్రియేట్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్ ఇది idx నేమ్ ఆన్ టేబుల్ emp అనుకుందాం. emp కాలం నేమ్ ఏదో శాలరీ. సో ఈ విధంగా మనం ఇండెక్స్ క్రియేట్ చేసి దీన్ని ఏమంటారంటే నార్మల్ ఇండెక్స్ లేదా B-ట్రీ ఇండెక్స్. డేటా ఎలా అరేంజ్ అయిపోతుంది అంటే ఇది ట్రీ స్ట్రక్చర్లో డేటా అరేంజ్ అయిపోతుంది. సో ఇది క్విక్గా స్కాన్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో అదే మనం బిట్ మ్యాప్ ఇండెక్స్ ఎలా క్రియేట్ చేస్తాం? క్రియేట్ బిట్ మ్యాప్ ఇండెక్స్ నేమ్ బిట్ మ్యాప్ ఇండెక్స్ ఏదో నేమ్ ఆన్ emp టేబుల్లో జెండర్ అనే కాలం ఉంటే జెండర్ లేదా స్టేటస్ అనే కాలం ఎక్కడైతే ఫిల్టర్ చేస్తుంటామో అలా. సో ఇది ఎలా అరేంజ్ అవుతుంది? ఏ వాల్యూ అయితే జీరోస్ అంటే మేల్ ఉన్న చోట అది 1s పెట్టుకుంటుంది. సో ఎక్కడైతే మనం ఫిల్టర్ చేసినప్పుడు మేల్ 1 ఉంటే ఏవైతే 1s ఉంటాయో ఆ రికార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఫీమేల్ సెట్ చేసినప్పుడు ఎక్కడైతే ఫీమేల్ కింద 1s ఉంటాయో అవన్నీ వచ్చేస్తాయి. సో ఆ విధంగా డేటా అరేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫంక్షన్ బేస్డ్ ఓకే ఏదైనా యూనిక్ ఇండెక్స్. ఉదయం ఆర్డరింగ్ కాదు, యూనిక్ ఇండెక్స్ ఎలా క్రియేట్ చేసినాం? క్రియేట్ యూనిక్ ఇండెక్స్ నేమ్ ఏదో idx నేమ్ ఆన్ emp ఆఫ్. ఒకవేళ మనం ఎంపీ నెంబర్కి లేకపోతే ఈ విధంగా క్రియేట్ చేస్తాం. సో దీని తర్వాత ఇది ఏమవుతుందంటే ఈ కాలంలోకి అది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు ఇంకా. సో మనం ఈ విధంగా సెట్ చేస్తున్నాం. నార్మల్గా శాలరీ ఈ నేమ్ ఏదైనా ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఫంక్షన్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాము. క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఏదో సంథింగ్ idx2 ఆన్ emp ఆఫ్ ఏదైనా సరే అప్పర్ కానీ లోయర్ కానీ ఏదన్నా ఎనీ ఫంక్షన్ ఓకేనా, సబ్స్ట్రింగ్ ఏదన్నా సరే అప్పర్ ఆఫ్ జాబ్ ఈ విధంగా క్రియేట్ చేసిన వీటిని ఏమంటారంటే ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్. సో ఫంక్షన్ ఈ ఇండెక్సెస్ అన్నీ ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే క్రియేట్ చేస్తాం. ఇక అర్థమైందా? ఇండెక్సెస్ ఓకేనా? నాగా సుబ్బు అర్థమైందన్న. ఓకేనా? ఇది అన్నెసెసరీ క్రియేట్ చేయకూడదు. ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే క్రియేట్ చేయాలి, అప్పుడుదా క్రియేట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ గ్లోబల్ టెంపరరీ టేబుల్. గ్లోబల్ టెంపరరీ టేబుల్. సో గ్లోబల్ అంటే గ్లోబల్గా యాక్సెసిబుల్. సో నార్మల్గా మనం ఆఫీసుల్లో సో ఇప్పుడు నేను ఈ స్కీమా వాడుతున్నానంటే అందరూ నాది వాడలేరు. ఇది ఎందుకంటే ఇది లోకల్. ఓకేనా? నాది క్లయింట్ మిషన్ కాదు, ఇది నా మిషన్ అంతే.
సో ఇది సర్వర్ కనెక్ట్ అవ్వలేదు. ఆఫీస్లో డేటాబేస్ ఏమవుతుందంటే సర్వర్స్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, సో మనం త్రూ సర్వర్ కాబట్టి డేటాబేస్ యాక్సెస్ చేసేది ప్రతి ఒక్కరూ యాక్సెస్ చేయొచ్చు. ఎవరైతే మన ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారో అందరూ డేటాబేస్ని దీన్ని యాక్సెస్ చేయగలుగుతారు. ఒకటే డేటాబేస్ని మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేస్తారు కాబట్టి, సో అక్కడ మనం గ్లోబల్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను యూజ్ చేసుకున్నానంటే జస్ట్ నా సిస్టమ్ వరకే. ఏ టేబుల్ ఉన్నా సరే గ్లోబల్గానే ఆఫీసులో. సో గ్లోబల్ అంటే అందరూ యూజ్ చేసుకోవచ్చు. బట్ టెంపరీ టేబుల్ అంటే ఏంటంటే డేటా టెంపరీ ఇక్కడ, ఓకేనా, డేటా టెంపరీగా ఉంటుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఇదొక సెషన్ నాది, ఇదొక సెషన్, 2 సెషన్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఒక సెషన్లో ఇన్సర్ట్ చేసిన డేటా ఇంకో సెషన్లో మనం చూసుకోలేము. సో ఆ డేటా ఎక్కడ దాకా పర్మనెంట్ అంటే ఈ సెషన్లో మాత్రమే ఉంటుంది టెంపరీ డేటా. సో డేటాబేస్లో వెళ్ళిందంటే వేరే సెషన్లో క్వరీ చేసినా సరే డేటా రావాలా, అప్పుడు అది డేటాబేస్ లెవెల్కి డేటా వెళ్ళింది, ఓకేనా. ఇక్కడ ఈ సెషన్లో మాత్రమే కనపడుతూ ఉంది, వేరే సెషన్లో కనపడలేదంటే అది ఆ డేటా టెంపరీగా స్టోర్ అయ్యింది, ఓకేనా. సో ఈ జీటీటీ గ్లోబల్ టెంపరీ టేబుల్లో ఇన్సర్ట్ చేసిన డేటా మ్యాక్సిమమ్ ఆ సెషన్లో మాత్రమే ఉంటుంది, ఎప్పుడు మనకి డేటాబేస్ లెవెల్కి వెళ్ళదు. ఎందుకు యూజ్ చేస్తాం డేటా అంటే PLSQLలో డేటా ప్రాసెస్ చేసుకోవడానికి, డేటా లోడ్ చేసి ఏదైనా సరే చేంజెస్ వాలిడేషన్స్ చేసుకొని వేరే టేబుల్లో లోడ్ చేసేదానికి జీటీటీ టేబుల్ యూజ్ చేస్తాం. సో ఏం చేస్తామంటే ఒక క్వరీలో డేటా ఫెచ్ చేసుకొని జీటీటీలో పెట్టుకొని, ఓకేనా, రన్ టైంలోనే వేరే టేబుల్లో నార్మల్ టేబుల్స్లో లోడ్ చేసేస్తాం. ఇది స్పీడ్గా ఉంటుంది, స్పీడ్గా ప్రాసెస్ అవుతుంది, డేటాబేస్లో స్టోర్ చేయాల్సిన పని లేదు, ఓకేనా. ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది డేటా, ఓకేనా. ఎవరు ఓకేనా. గ్లోబల్ టెంపరీ డేటా టు ప్రాసెస్ డేటా అట్ రన్ టైంలో ప్రాసెస్ చేయడానికి ఫర్ స్పీడ్ ప్రాసెసింగ్ డేటా విల్ బి డిలీటెడ్ ఆటోమేటికల్లీ ఇన్ 2 వేస్లో డేటా డిలీట్ అయిపోతుంది అనమాట డేటా. సో ఫస్ట్ జీటీటీ ఎలా క్రియేట్ చేయాలా చూద్దాము. వీ కెన్ డిలీట్ డేటా ఇన్ 2 ways. టేబుల్ అంటే క్రియేట్ చేసేటప్పుడే మనం చెప్పేస్తాము అది ఎప్పుడు దాకా ఉండాలి. సో వెన్ కమిట్ వీ కెన్ డిలీట్ ద రికార్డ్స్ ఆన్ జీటీటీ, ఓకేనా. కమిట్ చేసిన తర్వాత డేటా జీటీటీ టేబుల్లో నుంచి డిలీట్ చేసేయచ్చు. సెకండ్ ఏమంటే కమిట్ చేసినా సరే డేటా డిలీట్ అవ్వకూడదు, మ్యాక్సిమం ఆ సెషన్ వరకే ఉంటుంది. సో క్రియేట్ గ్లోబల్ టెంపరీ టేబుల్ నేమ్. సో ఏ కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ పెట్టుకోవాలా, లాస్ట్లో ఆన్ కమిట్ డిలీట్ రోస్ అనే కమాండ్. సో గ్లోబల్ టెంపరీ టేబుల్ క్రియేట్ గ్లోబల్ టెంపరీ టేబుల్. సో టేబుల్ నేమ్. సో ఈ కాలమ్స్ అన్నీ మనం నార్మల్ టేబుల్ ఎలా క్రియేట్ చేసుకుంటామో అదే కాలమ్స్. ఆన్ కమిట్ డిలీట్ రోస్. సో దీని మీనింగ్ ఏమంటే డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత నువ్వు కమిట్ ఎగ్జిక్యూట్ చేసినావు అనుకో, సో ఇందులో డేటా ఇన్సర్ట్ చేసిన మొత్తం ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలని, ఓకేనా. సో సెకండ్ ఏ విధంగా చేయొచ్చు అంటే ఆన్ కమిట్ ప్రిజర్వ్ రోస్. కమిట్ చేసిన తర్వాత కూడా డేటా ఉండాలి, ఓకేనా. ఎప్పటిదాకా ఉంటుందంటే మ్యాక్సిమం ఆ సెషనే, ఎంతవరకు అది వేరే సెషన్కి పోదు. సో అది నేను యూజ్ చేసిన ఒకేసారి నేను ఒకరు యూజ్ చేస్తున్నా ఇక్కడ ఈ డేటాబేస్లో, ఇంకో అతను సేమ్ స్కీమాలో యూజ్ చేస్తున్నాడు డేటాని ఇది ఇన్సర్ట్ చేసేదానికి. సో నా డేటా ఆయన డేటా మ్యాచ్ అవ్వదు ఎప్పుడు. సో నేను యూజ్ చేసుకోవచ్చు, ఆయన యూజ్ చేసుకోవచ్చు అట్ అ టైం. సో దాన్ని అంటారు గ్లోబల్ టెంపరీ టేబుల్. అదే నార్మల్ టేబుల్లో పెట్టి నేను కమిట్ చేసినాను అనుకో డేటాబేస్లో వెళ్ళిపోతుంది. సో అప్పుడు అట్ అ టైము ఇద్దరికి ప్రాబ్లం అయిపోతుంది. సో అదే గ్లోబల్ టెంపరీ టేబుల్ అనుకో అట్ అ టైము ఇద్దరు ప్రాసెస్ చేసుకోవచ్చు ఆ డేటాని ఆ టేబుల్ యూజ్ చేసి, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. టెస్ట్ క్రియేట్ క్రియేట్ గ్లోబల్ టెంపరీ టేబుల్ నేమ్ ఇది EMPGTT1 కాలమ్ నేమ్ ఈ నేమ్ శాలరీ ఆన్ కమిట్ డిలీట్ రోస్. చల్ సో టేబుల్ క్రియేట్ అయింది. ఇన్సర్ట్ ఇంటూ దిస్ టేబుల్. ఇంకా నార్మల్గానే ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఈ నేమ్ కాబట్టి సింగిల్ కోర్స్లో శాలరీ 100 అనుకుందాం.
వాల్యూస్ ఓకే. బి 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. 2 రికార్డ్స్ ఉన్నాయి. సో అదే సెలెక్ట్ స్టేట్మెంట్ నేను వేరే సెషన్లో ఎగ్జిక్యూట్ చేసినాను అనుకో, సో టేబుల్ క్రియేట్ అయ్యింది, డేటా ఉండదు. సో నేను కమిట్ చేస్తే డేటా ఉంటుంది అనుకుంటే COMMIT కమిట్ ఏమవుతుందంటే, మనం ఇక్కడ సింటాక్స్ రాసింది ఏమంటే క్రియేట్ గ్లోబల్ టెంపరరీ టేబుల్ నేమ్. ఈ టేబుల్లో ఆన్ కమిట్ డిలీట్ రికార్డ్స్ అనేసి ఉంది. ఆన్ కమిట్ డిలీట్ రికార్డ్స్ అంటే కమిట్ ఎగ్జిక్యూట్ చేసినాను, ఇందులో డేటా ఉందో లేదో చూస్తున్నాం ఒకసారి. డేటా వెళ్ళిపోయింది, అర్థమవుతుందా? సో ఏం చేస్తామంటే ఈ విధంగా డేటాని ఈ టేబుల్లోకి లోడ్ చేసుకొని వ్యాలిడేట్ చేసుకొని వేరే నార్మల్ టేబుల్ దేనిలోనైనా సరే ఇన్సర్ట్ చేసిన తర్వాతనే మనం కమిట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అంతకంటే ముందు మనం కమిట్ ఎగ్జిక్యూట్ చేసినామంటే డేటా లోడ్ చేసినంత వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఎందుకు అంటే ఇది స్పీడ్గా ప్రాసెస్ అవుతుంది డేటా, ప్లస్ గ్లోబల్గా ఈ సేమ్ టేబుల్ మల్టిపుల్ యూజర్స్ అట్ ఎ టైం యూజ్ చేయొచ్చు. సో ఎలాగా ఒక టేబుల్లో EMP గెస్ట్, ఇంకో టేబుల్ ఒకటి క్రియేట్ చేసినాము GTest టేబుల్. సో నార్మల్గా ఇందులో ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇంకా రెడీ అవ్వాలా? ఇప్పుడు డేటా 2 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇన్సర్ట్ ఇంటూ ఈ టేబుల్ ఏదైనా మాడిఫికేషన్ చేసినాం అనుకున్నాం, ఈ టేబుల్లో అప్డేట్స్ డిలీట్స్ ఏదైనా సరే చేసుకున్నాం, చేంజెస్ చేసుకున్నాం. ఇన్సర్ట్ ఇంటూ దిస్ నార్మల్ టేబుల్, సెలెక్ట్ రెడీ అయిపోయినారు. నేను వస్తాను తినడానికి. సో ఈ విధంగా ఇన్సర్ట్ ఇంటూ నార్మల్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ GTT టేబుల్. సో ఈ విధంగా రాసుకొని టేబుల్లో నార్మల్ టేబుల్లో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఇది ప్లెయిన్ నార్మల్ టేబుల్లో వేరే సెషన్లో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఇంకా నేను కమిట్ చేయలేదు. నార్మల్ టేబుల్లో కమిట్ చేస్తే ఏమవుతుంది, డేటా ఇన్సర్ట్ అయిన తర్వాత డేటాను పర్మనెంట్గా డేటాబేస్ లెవెల్లోకి పంపించేస్తుంది కమిటెడ్. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఉంటుంది GTT, ఇది నార్మల్ టేబుల్ కాబట్టి డేటా కమిట్ అయ్యింది. వేరే సెషన్లో చూద్దాం. ఇది నార్మల్ టేబుల్ కాబట్టి డేటాబేస్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో GTT టేబుల్ మనం క్రియేట్ చేసినప్పుడు ఏం చేసినాము, 2 సింటాక్సెస్ ఉంటాయి. ఆన్ కమిట్ డిలీట్ రోస్ కాబట్టి ఇది కమిట్ అయిన వెంటనే డేటా డిలీట్ అయిపోయింది. సో అదే ఆన్ కమిట్ ప్రిజర్వ్ రోస్ అన్నాం అనుకో, ఏమవుతుంది, కమిట్ కొట్టినా కూడా డేటా అట్లే ఉండిపోతుంది. GTT టేబుల్ ఆన్ కమిట్ డిలీట్ రోస్ కాకుండా ప్రిజర్వ్ రోస్. సో ఈసారి చూద్దాం. నేను అందులోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. డేటా ఉంది, నేను కమిట్ కొడుతున్నా, కమిట్ ఎగ్జిక్యూట్ చేసినా కూడా డేటా అట్లే ఉంది. ఓకేనా? GTT టేబుల్ ఎందుకు యూజ్ చేశారంటే PLSQLలో నార్మల్గా ప్రాసెస్ చేసుకోవడానికి మాత్రమే, అంటే ఇంటర్ఫేస్ లాగా మధ్యలో ఒక డేటాని అందులో లోడ్ చేసుకొని ఏదైనా వ్యాలిడేషన్ ఏదైనా చేసుకొని వేరే టేబుల్లో లోడ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం మ్యాక్సిమం. అర్థమైంది GTT. సో 2 వేస్లో డేటా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒకటి కమిట్ చేసిన డేటా డిలీట్ అయిపోవాలో, కమిట్ చేసిన తర్వాత కూడా డేటా ఉండాలి. ఎక్కడ ఉండాలంటే అది సెషన్ అంతే, టెంపరరీనే డేటా, ఏ లెవెల్లోనూ అది డేటాబేస్ లెవెల్కి వెళ్ళదు. సో కాబట్టి దాన్ని టెంపరరీ టేబుల్స్ అంటాం. ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకేనా? అర్థమైంది GTT. అర్థమైంది. ఓకే, ఒక 5 minutesలో వస్తాను నేను. సో
అబ్బా ఓకేలే, వాళ్ళు ఇంకా రెడీ అవ్వలే. ఓకే, సో జీటీటీ టేబుల్ గ్లోబల్ టెంపరీ టేబుల్. గ్లోబల్ యూజర్స్ అంటే గ్లోబల్గా డేటాని టెంపరీగా లోడ్ చేయడానికి మాత్రమే, అంటే టెంపరీ ఆ టేబుల్లో డేటా ఉంటుంది. సో మనం నార్మల్ టేబుల్లో ప్రాసెస్ చేసుకుంటాం. సో జీటీటీ. ఓకే ఓకే, క్రియేట్ న్యూ స్కీమా. స్కీమా మనమే క్రియేట్ చేయము, డీబీఏ వాళ్ళు మాత్రమే క్రియేట్ చేస్తారు. సో టు క్రియేట్ స్కీమా అంటే ఏంది ఫస్ట్ అంటే, సో ఇది నేను యూజ్ చేసినంత ఒక స్కీమా. ఓకేనా, డేటాబేస్ ఎలా పోయొచ్చేవాడికి ఉన్నారులే ఉన్నారు. హలో, అందరూ ఉన్నారు కదా? అవును సార్. ఓకేనా, సో ఇదొక డేటాబేస్ అనుకుందాం. ఓకేనా, డేటాబేస్ అనుకుంటే, సో డేటాబేస్ ఎలా ఫర్దర్గా అంటే టేబుల్ స్పేసెస్ లేదా ఈ విధంగా పార్ట్స్ టేబుల్ స్పేసెస్ లాగా అంటే మల్టిపుల్ టేబుల్ స్పేసెస్గా క్రియేట్ అయిపోతుంది. డేటా అలా అరే ఉంటుంది. ఇవన్నీ డీబీఎల్ టాస్క్లు, మన పని ఏం కాదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే ఇది టేబుల్ స్పేస్. టేబుల్ స్పేస్ అంటే ఏమంటే డేటా అంటే టేబుల్స్లో ఏ టేబుల్లో ఏ డేటా ఏదన్నా సరే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇది ఒక మెమరీ లొకేషన్. ఇది టేబుల్ స్పేస్ 1 అనుకుందాం, ఇది టేబుల్ స్పేస్ 2, టేబుల్ స్పేస్ 3, టేబుల్ స్పేస్ 4 అంటే టేబుల్ స్పేస్ ఎన్నో నంబర్ n అనుకుంటాం. సో ఇది ఒక స్టోరేజ్ అనమాట. సో నాకు ఈ టేబుల్కి కొన్ని టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్ కొన్ని స్కీమాస్ ఉంటాయి, ఆ స్కీమాస్ ఈ టేబుల్ స్పేస్లో ఉండాలి. సో ఈ టేబుల్ స్పేస్ కొంచెం మెమరీ ఉంటుంది. ఆ మెమరీ కానీ ఫుల్ అయ్యిందనుకో ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఏదన్నా సరే ఇది ఇందులో టేబుల్ స్పేస్ ఫర్దర్గా ఎలా డివైడ్ అయి ఉంటుందంటే స్కీమాస్గా డివైడ్ అయి ఉంటుంది. స్కీమాస్, ఇదొక స్కీమా 1, ఇదొక స్కీమా 2, ఇదొక స్కీమా 3, స్కీమా 4. సో ఎన్ని స్కీమాస్ ఉన్నాయో అన్నీ ఉంటాయి అనమాట. కొన్ని తక్కువ ఉంటాయి. స్కీమా 1, స్కీమా 2. ఓకేనా, డేటాబేస్కి యాక్సెస్ అవ్వాలి అంటే ఇది మొత్తం డేటాబేస్ అంటే ఇది స్టోరేజ్, మొత్తం డేటాబేస్ స్టోరేజ్. సో డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి అంటే మనం త్రూ స్కీమాతోనే మనం కనెక్ట్ అవుతాం. స్కీమా అంటే ఒక డోర్ అనుకుందాం, ఇది ఒక రూమ్ అనుకుంటే స్కీమా ఒక రూమ్ అంటే టేబుల్ స్పేస్ ఒక రూమ్ అనుకుంటే మనం ఒక డోర్ ద్వారానే మనం ఎంటర్ అవుతాం. S1. సో S1లో క్రియేట్ అయ్యేది S1 ఒక స్కీమా, S2 ఒక స్కీమా. సో ఈ ఇంకొక పద్ధతి మనం క్రియేట్ చేయాలంటే ఎలాగా అర్థమవుతుందా? డేటాబేస్ డివైడెడ్ ఇంటూ టేబుల్ స్పేసెస్ లోపల స్కీమాస్ అలా అరేంజ్ అయిపోయి ఉంటుంది. సో ఏదన్నా సరే డేటాబేస్ మనం కనెక్ట్ అవ్వాలి అనుకుంటే త్రూ స్కీమాతోనే మనం కనెక్ట్ చేస్తాం. స్కీమా అనుకుంటే ఒక రూమ్ అనుకుంటే, సో మన ఇంట్లో మల్టిపుల్ రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క రూమ్లో ఏముంటుంది నెక్స్ట్ రూమ్లో వాళ్ళకి తెలియదు. ఆ విధంగా S1లో క్రియేట్ చేసుకున్నాం అనుకో ఏదన్నా ఆబ్జెక్ట్స్, S2 వాళ్ళు యూజ్ చేసుకోలేరు. యూజ్ చేయాలంటే S1 పర్మిషన్ ఇవ్వాలి. S1 S2కి పర్మిషన్ ఇవ్వాలి, అప్పుడే యూజ్ చేసుకోవచ్చు అతను. అర్థమవుతుంది? వేరే టేబుల్ స్పేస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇతను పర్మిషన్ ఇవ్వచ్చు. ఓకేనా, అంటే ఒక టేబుల్ నేను S1లో క్రియేట్ చేస్తున్నాను టేబుల్, ఆ టేబుల్ని వేరే వాళ్ళు యూజ్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా యూజ్ చేయడానికి లేదు. S1 అనేవాడు పర్మిషన్ ఇవ్వాలా. S1 పర్మిషన్ ఇస్తేనే S2 యూజ్ చేసుకోవచ్చు. అదే S2లో క్రియేట్ చేసిన డేటాని మనం S1లో చూడాలనుకుంటే S2 పర్మిషన్ ఇవ్వాలా S1కి, అప్పుడు దాకా చూడలేరు. సో వేరే స్కీమాలో ఉన్న టేబుల్ డేటాని చూడాలనుకున్నప్పుడు ఆ స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ యూజ్ చేయాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అనుకుంటున్నాను కదా, XYZ స్కీమాలో ఉన్నింది అనుకుందాం ఆ డేటా ఆ టేబుల్. అప్పుడు ఏం చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ XYZ స్కీమా డాట్ EMP XYZ.emp అని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అది స్కీమాని ఎలా క్రియేట్ చేయాలి అనుకుంటుందో వీ కెన్ క్రియేట్ స్కీమా బై యూజింగ్ క్రియేట్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. కొత్త స్కీమా ఒకటి క్రియేట్ చేయాలనుకున్నప్పుడు స్కీమాని యూజర్ అని కూడా అంటారు. క్రియేట్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. సో మనం ఇంతకుముందు కనెక్ట్ అయ్యేటప్పుడు ఇది యూజ్ చేసినాం కదా. సో ఇదొక స్కీమా sys1 అనేది ఒక స్కీమా క్రియేట్ చేసుకుంటేనే అది లాగిన్ అవుతుంది. సో
సో దాని పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ ఇది ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. సో నేను ఇప్పుడు యూజ్ చేసినది సిస్టము, యూజర్ నేమ్ ఏమో సిస్టము, పాస్వర్డ్ ఏమంటే ఇది. ఇప్పుడు వస్తాను, ఇప్పుడు రెడీ ఉంటాను. 5 minutes వస్తాను.
8 అయిపోయింది. 10:30కి ఏమైనా రమ్మని వాళ్ళు అందరూ. ఓకే, అందరూ ఉన్నారు ఇక్కడ. గౌతమ్, నాగా, సుబ్బు ఉన్నారు కదా. ఓకే. సో స్కీమా అంటే ఒక యూజర్ అనమాట. ఒక డేటాబేస్లో మల్టిపుల్ స్కీమాస్ ఉంటాయి, అంటే మల్టిపుల్ యూజర్స్ అనమాట. సో నా దగ్గర సిస్టమ్ అనే స్కీమా ఒకటి ఉంది, యూఎంఎంఏఆర్ ఒకటి ఉంది, సిస్ ఒకటి ఉంది. 1 సెకండ్ వేనా, యూఎంఎంఏఆర్ ఇది వేరే డిఫరెంట్ స్కీమ్ అనమాట. ఓకే, నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్లో ఏ స్కీమాలో ఉందంటే సిస్టమ్ స్కీమాలో ఉంది. సిస్టమ్ అనే స్కీమాలో ఉంది. system.emp అని ఎగ్జిక్యూట్ చేయాలి. సో నేను ఆల్రెడీ పర్మిషన్ తీసేసుకున్నా, సిస్టమ్ నుంచి ఈ స్కీమాకి నేను పర్మిషన్ తీసుకున్నా. సో ఇది ఒక స్కీమా. సో స్కీమాలో ఉన్న టేబుల్ని కానీ ఏదైనా ఆబ్జెక్ట్ని మనం స్కీమా నేమ్ డాట్ ఆబ్జెక్ట్ నేమ్ అనేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా. ఇటువంటి కొత్త స్కీమా మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు క్రియేట్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై వెల్కమ్. ఓకేనా, కొత్తగా ఒక యూజర్ క్రియేట్ అవుతుంది. మీరు క్రియేట్ చేయండి. సో దాని తర్వాత క్రియేట్ యాక్సెస్ టు యూఎంఎంఏఆర్ అని పెట్టాలి. సో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సో కనెక్షన్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. యూజర్ నేమ్ మీరు క్రియేట్ చేసినారు కదా, ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్, అక్కడ ఐడెంటిఫైడ్ తర్వాత ఇచ్చిన పాస్వర్డ్, తర్వాత సేమ్ టెస్ట్ చేసి సేవ్ చేసుకొని కనెక్ట్ చేసుకొని ట్రై చేయండి అక్కడ టేబుల్ క్రియేట్ చేసేదానికి. సో టు చేంజ్, సో ఇది ఎక్కడ క్రియేట్ చేయాలంటే సిస్ స్కీమా నుంచి క్రియేట్ చేయాలి. సిస్ అనేది పేరెంట్ స్కీమా, దాన్ని కనెక్ట్ చేయాలంటే ఎలా కనెక్ట్ చేయాలా, యూజర్ నేమ్ ఏమంటే sysdba, పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ కరెంట్ యూజింగ్, అంటే ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో పాస్వర్డ్ ఆ పాస్వర్డే. సో sysdba. సో ఏదైనా స్కీమాని క్రియేట్ చేయాలన్నా సరే, పాస్వర్డ్ రీసెట్ చేయాలన్నా సరే మనం సిస్ నుంచి చేయాలి ఇవన్నీ. సో సిస్ ఆల్రెడీ మొత్తం ఇచ్చిన యూజర్ నేమ్ అంటే sysdba, నా పాస్వర్డ్ ఏమంటే వెల్కమ్. sysdba అనేది యూజర్ నేమ్, పాస్వర్డ్ వెల్కమ్ ఇక్కడ రాస్తున్నాను. కనెక్ట్ టు సిస్ ఎలా కనెక్ట్, కనెక్షన్ నేమ్ అంటే ఏదైనా ఇచ్చుకోవచ్చు. యూజర్ నేమ్ sysdba, పాస్వర్డ్ వెల్కమ్. ఆ తర్వాత కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అవుతుంది. నేను కనెక్ట్ చేసుకున్నాను, నేను సేవ్ చేసి పెట్టుకున్నాను, నేను కనెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో తర్వాత ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేయాలి యూజర్ని. సో టు చేంజ్ పాస్వర్డ్, ఎప్పుడైనా సరే పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది మన డేటాబేస్. ఆఫీస్లో మనకి యాక్సెస్ ఉండదు, పేరెంట్స్ స్కీమాలకి మొత్తము DBA వాళ్ళే రీసెట్ చేస్తారు పాస్వర్డ్. టు చేంజ్ పాస్వర్డ్, సో అది కూడా రాస్తారు. ఇన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రాజెక్ట్ DBA reset పాస్వర్డ్. రీసెట్ ఒకటే కాదు, ఏదైనా స్కీమా కావాలంటే వీళ్ళే క్రియేట్ చేయాలా. టేబుల్ స్పేస్ ప్రాబ్లం వచ్చిన అంటే స్టోరేజ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫుల్ అయిపోతుంది. అలాంటప్పుడు కూడా DBAతోనే అప్రోచ్ అవ్వాలి, మనం ఏం చేయలేము. ఓకేనా. టేబుల్ స్పేసెస్లో స్కీమాలో పాస్వర్డ్ ఏదన్నా సరే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. సో DBA వాళ్ళు చూస్తారు అవన్నీ. సో అప్పుడు పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే ఏం చేయాలి, కమాండ్ ఇది ఆల్టర్ యూజర్ నేమ్, ఏ యూజర్కి అది పాస్వర్డ్ రీసెట్ చేయాలో అది. సో కరెంట్ యూజర్ అయితే సిస్టమ్, ఆల్టర్ యూజర్ సిస్టమ్ ఐడెంటిఫైడ్ బై ఏదైతే కొత్త పాస్వర్డ్ ఏ పాస్వర్డ్ పెట్టాలనుకుంటామో ఆ పాస్వర్డ్. ఆల్టర్ యూజర్ హ్యూమన్ టెస్ట్ ఐడెంటిఫైడ్ బై వెల్కమ్. సో చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ వస్తారు, కొన్ని రోజులకి పాస్వర్డ్ రీసెట్ చేయాలా, ఏదో ఎర్రర్ వస్తుంది అనేసి. సో జస్ట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. ఎక్కడి నుంచి, సిస్ స్కీమా నుంచి ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. పాస్వర్డ్ రీసెట్ చేసేసినట్టే, దానికి కూడా మళ్ళీ వస్తారనమాట కొంతమంది. సో టు యాక్సెస్ టేబుల్ ఆర్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ అనదర్ స్కీమా ఎలా చేస్తాం, స్కీమా నేమ్ డాట్ ఆబ్జెక్ట్ నేమ్, system.emp
ఈఎంపి. యూఎంఎంఆర్ అనే స్కీమాలో ఉండింది అనుకో, యూఎంఎంఆర్ డాట్ ఏబిసి అండర్ స్కోర్ పి, ఈ ప్రొసీజర్ అందులో ఉండింటే అలా యూస్ చేస్తాం అనమాట స్కీమా. సో వేరే స్కీమాలో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలంటే ఈ విధంగానే చేయాలి. ప్లస్ నేను వేరే స్కీమాలో నుంచి సిస్టమ్ని యాక్సెస్ చేయాలి. ఇక్కడ సిస్టమ్ యాక్సెస్ చేయాలండి. సిస్టమ్ స్కీమాలో ఉన్న ఈఎంపీని యాక్సెస్ చేయాలి అంటే సిస్టమ్ ఆల్రెడీ దీనికి పర్మిషన్స్ ఇచ్చిండాలి. దేనికి? యూఎంఎంఆర్ అనే స్కీమాకి పర్మిషన్ ఇచ్చిండాలి. అప్పుడే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు దాకా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. పర్మిషన్ డినైన్డ్. ఓకేనా? స్కీమా అది. సో ఎలా పర్మిషన్స్ ఇస్తాం, ఒక స్కీమా నుంచి ఇంకో స్కీమాకి ఎలా పర్మిషన్స్ ఇస్తామో సో అది చూద్దాంలే, రేపు చూద్దాంలే. ఈరోజు కొంచెం వేరే పని ఉంది నాకు. ఇక్కడ దాకా చాలు. అది ఇండెక్సెస్ 4 ఇండెక్సెస్ ఉన్నాయి. బీటీ ఇండెక్స్, బిట్ మ్యాప్ ఇండెక్స్, యూనిక్ ఇండెక్స్, ఫంక్షన్ బేస్డ్ ఇండెక్స్, జీటీటీ గ్లోబల్ టెంపరరీ టేబుల్. గ్లోబల్గా ఆల్ యూజర్స్ కెన్ బి యూస్డ్. ఆల్ యూజర్స్ అంటే ఎవరు? మనం అదే ఈ స్కీమా యూజర్స్ కాదు. ఒక స్కీమాలో క్రియేట్ చేసింది ఆ స్కీమాలను యూజ్ చేస్తాం జీటీటీని. సో మల్టిపుల్ యూజర్స్ అంటే మనం ప్రోగ్రామర్స్, అంటే మల్టిపుల్ ప్రోగ్రామర్స్ కెన్ యూజ్ అట్ ఎ టైం. డేటా ఎప్పుడు మిస్ మ్యాచ్ అవ్వదు. డేటాబేస్ లెవెల్కి డేటా వెళ్ళదు. ఎవరు ఎగ్జిక్యూట్ చేసినా సరే వాళ్ళ సెషన్లోనే ఉంటుంది ఆ డేటా. సో స్పీడ్గా లోడ్ చేయడానికి యూజ్ చేస్తాం జీటీటీ టేబుల్స్. సో ఇందులో 2 ఉంటాయి అన్నమాట. 2 టైప్స్ ఆఫ్ టేబుల్స్. ఆన్ కమిట్ డిలీట్ రోస్ అంటే ఏమవుతుందంటే కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ టేబుల్ డేటా డిలీట్ అయిపోవాలి. ఆన్ కమిట్ ప్రిజర్వ్ రోస్ అంటే ఏమంటే కమిట్ చేసిన తర్వాత కూడా డేటా ఉండాలి. సో మ్యాక్సిమం ఆ సెషన్ వరకే ఉంటుంది డేటా, అంతకుమించి డేటా ఉండదు. సో టు క్రియేట్ స్కీమా అంటే ఏంటన్నా యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ యూజర్ని ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. అదే ఎగ్జిస్టింగ్ యూజర్ పాస్వర్డ్ రీసెట్ చేయాలనుకున్నప్పుడు ఆల్టర్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. సో ఎలా వేరే స్కీమా నుంచి డేటాని ఎలా యాక్సెస్ చేస్తామంటే సిస్టమ్ డాట్ ఈఎంపీ అంటే సిస్టమ్ స్కీమాలో ఉన్న ఈఎంపీని ఇలా యాక్సెస్ చేయొచ్చు. యూఎంఎంఆర్ అనే స్కీమాలో నుంచి వేరే ఏదైనా సరే యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఆ స్కీమా నేమ్ డాట్ ఇది యూజ్ చేయాలి. ఓకేనా అన్న? ఒక స్కీమాలో ఎన్ని టేబుల్స్ అయినా ఉండొచ్చు అన్న? ఎన్ని టేబుల్స్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. అది టేబుల్ చెప్పినాను కదా ఇంతకుముందు. ఈ టేబుల్ స్పేస్ ఫుల్ అయ్యేదాకా నువ్వు ఎంతన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఓకేనా? అంటే ఇప్పుడు మనం S1 లో ఒక గ్లోబల్ టెంపరరీ టేబుల్ క్రియేట్ చేసాం అనుకున్నా, మళ్ళీ S2 కి సెపరేట్ మనం క్రియేట్ చేసుకోవాలా? అంటే ఆల్ యూజర్స్ కి మనం అప్పుడు దీని నుంచి అదే సేమ్ టేబుల్ యూజ్ చేయాలనుకున్నప్పుడు S1 డాట్ టేబుల్ నేమ్ అనేసి ఇక్కడ యూజ్ చేయాలి. నువ్వు కనెక్ట్ అయినావు, S2లో కనెక్ట్ అయినావు. ఓకేనా? S2లో నుంచి నువ్వు S1 వాడాలంటే, అంటే నేను దానిలో జీటీటీ వాడాలంటే ఏం చేయాలా? సెలెక్ట్ స్టార్ పర్మిషన్ S1 డాట్ టేబుల్ నేమ్, జీటీటీ టేబుల్ నేమ్ అంతే. ఓకే. నా టేబుల్ నేమ్ ఒకటే కాదు, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అంటే వ్యూ యూజ్ చేసుకోవచ్చు, ఇండెక్స్ యూజ్ చేసుకోవచ్చు, తర్వాత సీక్వెన్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్యాకేజెస్, ప్రొసీజర్స్ అన్నీ వాడుకోవచ్చు. బట్ వాడాలంటే ఏం చేయాలా? వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఎవరు? మనం కనెక్ట్ అయింది S2 కదా, S2లో నుంచి మనం S1లో ఉన్న ఆబ్జెక్ట్ యూజ్ చేయాలంటే S1లో కనెక్ట్ అయ్యి దాని నుంచి పర్మిషన్స్ ఇవ్వాలి S2కి. ఓకే. ఓకేనా? అప్పుడే అవి యూజ్ చేయొచ్చు జీటీటీ కూడా ఏదన్నా సరే. ఆ పర్మిషన్ ఎలా ఇస్తామో రేపు చెప్తాను. గ్రాంట్స్ పర్మిషన్ ఇవ్వడానికి గ్రాంట్, పర్మిషన్ క్యాన్సిల్ చేయాలనుకుంటే రీవోక్, అది రేపు చెప్తాను. ఓకే అన్న. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదన్నా. అర్థమైందా? ఓకే, ప్రాక్టీస్ చేయండి.